అందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఏకాదశి వ్రతం అనేది ఉంటుంది. కొంతమంది మనకి 12 మాసాలు ఉంటాయి. ఈ 12 మాసాల్లో శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి అని 2 ఉంటాయి. మొత్తం ఏంటంటే 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశులకి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా 24 ఏకాదశుల్లో కూడా నిరాహారంగా ఉండి వాళ్ళు పారణ విధానం అంటే ఏంటంటే, మనకి ఏకాదశి అంతా అంబరీషుడి చరిత్రలో మీకు కనిపిస్తుంది. ద్వాదశి స్థితులు వచ్చిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ 24 ఏకాదశులు ఉండంగా తొలి ఏకాదశికి ఎందుకు తొలిది అంటే ప్రధానమైనది అంటే ఇనాగ్రేషన్ అంటారు కదా, ఎందుకు చేస్తారు అంటే ఏంటంటే, ఇక్కడి నుంచి మనకి పండగలన్నీ స్టార్ట్ అవుతాయి. అది ధార్మికంగా ఒక రకమైనటువంటి మీకు అన్ని రకాల పండగలు కూడా తొలి ఏకాదశి ప్రారంభమయ్యి తర్వాత ద్వాదశి నాడు, అష్టమి రోజు, గురు పౌర్ణమి వరుసగా ఇంకా పండగలన్నీ వస్తాయి మనకి. దీపావళి, ఉగాది, సంక్రాంతి, ఇట్లా మనకి దసరా, ఇవన్నీ వరుసగా వచ్చేటువంటి పండగలన్నీ కూడా వస్తాయి. కానీ ఇందులో ఇది పాజిటివ్ యాంగిల్. నెగిటివ్ యాంగిల్ కూడా ఒకటి ఉంది. నెగిటివ్ యాంగిల్ ఏంటంటే, మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏంటంటే మనకి అన్నిటికీ కూడా ఉధృతంగా జరిగి మోక్షకారకంగా చెప్తారు మనం. అంటే సోల్ పైకి వెళ్ళేటువంటి ద్వారాలు తెరుచుకుని అక్కడికి వెళుతుంది అని చెప్తారు. అందుకని ఇవి కొంచెం ఏంటంటే ఈ సంధ్యాకాలం ఎట్లా అయితే నెగిటివ్, ఇప్పుడు మనం ప్రార్థన చేయాలని సాయం సంధ్యలో చేయండి, ఉదయం సంధ్యలో చేయండి చెప్పానంటే అది ప్రదోషకాలం ప్రశస్తమైనది ఒకటి. రెండోది ఏంటంటే, ఇవి మనని డీవియేట్ చేయడానికి ఎక్కువ సాయం సంధ్యలో ప్రదోషకాలంలో మనస్సు వికలం కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు గ్రహణాల టైంలో ఎలా అయితే మనస్సు డైవర్షన్ కాకుండా జపం చేయమంటారో, ప్రదోషకాలంలో జపం చేయటంలో ఒకటి పాజిటివ్, రెండవది ఏంటంటే అది నెగిటివ్ టైం. కాబట్టి మనకి మనస్సుని లౌకికం వైపు అంటే పురుషుడి నుంచి ప్రకృతి వైపు మరణించే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ మనస్సు డైవర్ట్ అయ్యే టైం అది. కాబట్టి ఆ టైంలో మీరు సంధ్యావందనం చేస్తే, ఆ టైంలో ప్రదోషకాలంలో విశ్వాసనామం చేస్తే ఎంత పుణ్యం అని చెప్పారో, అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే దక్షిణాయనంలోకి వచ్చి కొంత ఆయన మనకి ఇప్పుడు మన ఆఫీసర్ కనుక నేను రేపు ఊరు వెళ్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, నేను వచ్చేదాకా మీరు జాగ్రత్తగా మీరే చూసుకోవాలని కింద వాళ్ళకి చెబితే ఎంత అలర్ట్గా మనం ఉంటాం. ఆఫీసర్ ఉన్నప్పుడు ఏంటి ఏమొచ్చినా ఆయన చెప్పుకుంటాడు పైనుంచి. ఆయన లేనప్పుడు మనం ప్రాపర్గా ఎలా చేసుకుంటామో అలా కూడా నెగిటివ్గా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పటం కోసం చేసేవి. అందుకని ఏంటంటే మీకు చాతుర్మాస్య వ్రతం అని చేస్తారు. చాతుర్మాస్య వ్రతం ఏంటంటే ఈ సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళు ద్విజులైన వాళ్ళు 3 రోజుల మించి ఎక్కడ ఉండకూడదు, భిక్షాటన చేసే ఉండాలని సన్యాస నియమాల్లో ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడికి కదలకుండా ఆశ్రమాల్లోనే ఉండి ఈ 4 నెలలు జపధ్యానాలతో గడపాలి అని చెప్తారు. మీకు గట్టిగా మాట్లాడితే మీకు ప్రాతస్మరణీయులు అంటారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని ఈ ఎవరైతే చెప్తారో వీళ్ళందరూ కూడా ఎవరి స్మరణ ఎవరైతే నామని చెప్పారో, ఇప్పుడు మీకు వాల్మీకి కానీ వ్యాసుడికి భాగవతం రాసేటప్పుడు కానీ మీకు ఎవరికైనా సరే ప్రహ్లాదుడికి కానీ వీళ్ళందరికీ మంత్రోపదేశం చేసిన వ్యక్తి అంటే వీళ్ళని స్పిరిచువాలిటీలోకి భగవత్ ధ్యానంలోకి మరల్చింది నారదుడు. ఈ నారదుడికి ఈ జన్మ ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. మీకు భాగవతంలో చదివితే స్పష్టంగా ఒక దాసి కొడుకు నారదుడు పూర్వం మనమంత్రంలో ఉన్నప్పుడు సప్తర్షులు చాతుర్మాస్య వ్రతాలు చేస్తూ ఉంటే వాళ్ళకి సేవ చేయడానికి ఆవిడ మా పిల్లవాడు ఇక్కడ చేస్తాడండి మీకు సేవ అని చెప్పి ఆవిడ పెడితే వాళ్ళందరికీ సేవ చేస్తూ వాళ్ళతో పాటు తెల్లారుజామున లేవటం, వాళ్ళు పంచులు చక్కగా ఉతుక్కున్న తర్వాత అవి పిండి ఆరేయటము, వీడు హోమం అయ్యేదాకా సమిధులు అవి అందించటము, మహానైవేద్యం జాగ్రత్తగా పట్టుకొచ్చి ఇవ్వటము. తర్వాత ఏంటంటే వీళ్ళు చక్కగా చేసిన తర్వాత ఈ సప్తర్షులు చేసి వెళ్ళిన తర్వాత గురుచుష్టాన్ని చక్కగా వాళ్ళ ఇస్తళ్ళులోనే ప్రసాదాన్ని స్వీకరించి ఇస్తళ్ళు ఎత్తటము, వాళ్ళకి కాళ్ళు బత్తటం సైనించిన తర్వాత ఇలా చేస్తూ ఈ చాతుర్మాస్య దీక్షగా చేయటం వల్ల ఆయనకి తర్వాత మర్మంతరంలో బ్రహ్మదేవుడి ముఖంలోంచి ఆయన సోలు ఉద్భవించి బ్రహ్మ మానసపుత్రుడిగా పుట్టి నారద మహర్షి అంతటి వాడు అయ్యాడు. అంటే చాతుర్మాస్య వ్రతానికి ఎంత ప్రాధాన్యత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది.
ఈ నారద మహర్షి వల్లే ప్రాతస్మరణీయులందరూ కూడా దాదాపుగా మోక్షప్రాప్తి పొందారు. అటువంటి చాతుర్మాస్య వ్రతానికి ప్రారంభ దినము ఈ ఏకాదశి. అంటే మీకు ఒకసారి ప్రయారిటీ అర్థమైంది కదా. ప్రాతస్మరణీయులే చాలా గొప్పవారు అనుకున్నాం, వారికి మంత్రోపదేశం నారదుడు ఇంకా గొప్పవారు అనుకున్నాం. ఆ నారదుడు చాతుర్మాస్య వ్రతం చేసినటువంటి భిక్ష తీసుకోవటం వల్ల ఆయనకి జన్మ వచ్చింది. అటువంటి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమయ్యే ముఖ్యమైన దినం ఏకాదశి. కనుక మీరు మిగతా 24 ఏకాదశుల్లో నిష్టగా ఉన్నా లేకపోయినా ఈ ఒక్క ఏకాదశికైనా సరే నియమంగా ఉండి ఉపవసించి శుభ్రంగా భగవద్ధ్యానంలో ఉండండి. ఇకపోతే నా వ్యక్తిగత అభిప్రాయం అనే కాదు, ధార్మికంగా శాస్త్రంలో ఉన్నది కూడా ఏంటంటే, ఉపవాసము మీన్స్ ఏంటంటే ఆయనంతో సారూప్య సామీప్య సాయుధ్యాన్ని పొందేటువంటి శక్తిలో ఏదైతే ఉన్నదో అలా భగవత్నామంలో లీనమైపోయి, మన శివరాత్రికి శివాలయానికి వెళ్తాం, శుభ్రంగా అభిషేకాలు చేస్తూ చక్కగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటూ చక్కగా లక్ష బిల్వ అర్చన చేస్తూ అలా మర్చిపోయి సాయంత్రం చూసారి 4 అయిపోయింది 5 అయిపోయింది భోజనం కూడా చేయలేదు మర్చిపోయాం అనుకున్నాం చూసారా, అలా ఉంటే అది ఉపవాసము. లంకణము, మనకి ఆకలేస్తూ బాధపడుతూ ఆకలిని బలవంతాన ఆపుకుని చేసేది లంకణము. ఉపవాసము మీన్స్ ఏంటంటే, సరే మాకు ఇది అర్థమైంది, మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, మీకు ఇష్టమైన సినిమా డైరెక్టర్ ఎవరన్నా వచ్చాడనుకోండి, సినిమా హాల్స్కి వచ్చి ఇప్పుడు అందరూ కూడా దాన్ని క్యాన్వాసింగ్ చేస్తున్నారు. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు అది కొత్త సినిమా రిలీజ్ అని ఉదయం 10ంటికి చెప్పి ఆయన 11 దాకా బాక్సులు రాకుండా, లేకపోతే ఇప్పుడు చిప్పులు వస్తున్నాయి, చిప్పులు రాకుండా, తర్వాత 2 దాకా సినిమా హీరోయిన్లు రాకుండా ఉంటే, మీరు సాయంత్రం 4 దాకా వాళ్ళని చూసే ఉత్సాహంలో వాళ్ళతో ఫోటోలు తీసుకున్నా, సెల్ఫీలు దిగుతున్నా, ఆటోగ్రాఫ్లు తీసుకుంటే వాళ్ళు ఉపన్యాసం ఇద్దామని అన్నాన్ని ఆకలిని మర్చిపోతారు. సాయంత్రం 6ంటికి ఎక్కడికి వెళ్ళావరా అంటే తలలో అమ్మ మా హీరో వచ్చాడని చెప్పి వెళ్తారు కదా, అప్పుడు ఆకలిని మర్చిపోతారు చూసారా. మేము ఏదైనా తిరుపతిలో దర్శనం చేసుకున్నప్పుడు కానీ, శ్రీరంగంలో దర్శనం చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే భాగవత పారాయణం అన్నప్పుడు కానీ మాకు ఆర్తి వస్తుంది. మాలాంటి వాళ్ళకి ఆర్తి వచ్చి తాదాత్మ్యంలో దర్శనం ఎంత బాగా జరిగింది, రంగనాథ స్వామి ఎంత చక్కగా పవళించి నవ్వుతూ చూస్తున్నాడు నా వంక, చక్కగా వెంకటేశ్వర స్వామి చక్కగా ఇలా వరద హస్తాలతో ఎంత చక్కగా ఉన్నాడు. దర్శనం చేసుకురాగానే బయటకు వచ్చి ఆ ప్రసాదాలు ఇచ్చే ఆ మండపంలో కూర్చుని ప్రసాదాలు తీసుకుని లడ్లు తీసుకుని అక్కడ కూర్చుని దర్శనం ఎంత బాగా అయిందని పరవశించిపోతాం. పక్కన ఎవరు ఏమండి భోజనం చేశారా, ఇంతసేమైంది 3 గంటల దర్శనం అయింది అనేసరికి అప్పుడు గుర్తొస్తుంది. అంటే భగవద్ ఆరాధనలో ఆహారాన్ని కూడా మర్చిపోవటం ఉపవాసం. అది చేయగలిగితే చేయండి. ఇకపోతే ఏంటంటే, కొంతమంది ఇలా ఉపవాసంగా ఉందా అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఏం తినచ్చు ఏం తినకూడదు, మామూలుగా అయితే ద్రవాహారం తీసుకోవచ్చు, ఆ తర్వాత ఫలాహారం ఫలాలతో కూడిన ఆహారం ఏదైనా తీసుకోవచ్చు, ఆ తర్వాత ఏదన్నా ఆహార పదార్థంగా తీసుకుంటే సీరియల్స్ పల్సెస్ అని 2 మన ఆహార ధాన్యాలు పప్పు దినుసులని మాకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అంటుంటాం. ఈ సీరియల్స్ తినకూడదు. సీరియల్స్ ఏంటంటే మనకి బియ్యం కానీ, మనకి ఇవి ఉన్నాయి వీట్ అవి కానీ, రాగులు కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి సీరియల్స్ అంటారు, అంటే ఆహార ధాన్యాలు అంటారు. ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. ఇవన్నీ ఏదైనా సరే మీరు ఏదన్నా అక్కడ వ్రతంగా ఏకాదశి వ్రతం చేస్తూ గుళ్ళో అభిషేకాలు చేస్తూ పూజలు చేస్తూ చేసేటప్పుడు మీరు ఓపిక కోసం తీసుకునేటప్పుడు ఇవి పాటించమని చెప్పారు. కానీ ప్రధానమైందంటే ఆహారం తీసుకోకపోవటం కాదు, ఆహారాన్ని మర్చిపోయి జీవించటమే. ఇంకొకటి ఏంటంటే, మీకు బౌద్ధం, ఇప్పుడు దలైలామా గారు మనకు వచ్చారు, ఆయన నెక్స్ట్ ఎవరు వస్తున్నారని చైనాలో పెద్ద సబ్జెక్టుగా ఉంది అది. వీళ్ళు కూడా బౌద్ధులు కూడా ఈ చాతుర్మాస్య వ్రతంలో అందరూ కూడా బౌద్ధ భిక్షులందరినీ పిలిచి చక్కగా అరుగుల మీద కూర్చోబెట్టి వీళ్ళందరూ కింద కూర్చుని వాళ్ళకి సత్కారాలు చేసి వాళ్ళని గౌరవించి వాళ్ళ భిక్ష స్వీకరించి వెళ్ళిన తర్వాత వీళ్ళు పరహారాలు చేసి పాటలు పాడుకుంటూ వేడుకలాగా చేసుకుంటారు. ఇక మీకు వీళ్ళు ముస్లిమ్స్ కూడా మీకు ఆ రోజులు ఎలా చేస్తారో అలా క్రిస్టియన్స్ కూడా వీళ్ళకి సపరేట్ దినంగా ఉన్న ఉపవాస దినాలుగా వీళ్ళు 40 రోజులు వాళ్ళు చేస్తుంటారు. కనుక మనకు ముఖ్యమైనది ఏంటంటే, రేపు అందరూ కూడా తప్పనిసరిగా మీరు చేయవలసిన జపం ఏమిటని చాలామంది అడుగుతున్నారు నాకు. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి ఖచ్చితంగా సహస్రం చేయటానికి ప్రయత్నించండి ఏకాదశిలో. ఇది చాలా పుణ్యప్రదం. విష్ణు సహస్రనామం
బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి మూడుకు అతీతమైంది. బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రహ్మ గురించి, విశ్వం విష్ణు వషట్కారం విష్ణువు గురించి, సర్వశర్వ శివస్థాన శివుడు గురించి, త్రిమూర్తాత్మకమైన విష్ణు సహస్రనామాన్ని మీరు చక్కగా పుస్తకం పట్టుకుని పారాయణ చేయండి. 20 నిమిషాలు పడుతుంది. చక్కగా విష్ణు సహస్రనామం చదువుకోండి, స్తోత్ర పఠనం అది చేయండి, వీలైనంత వరకు ఉపవాసం చేయండి. అన్నాన్ని మర్చిపోయి ఉండగలిగిన ఉపవాసం అయితే లంకనం మాత్రం కాదు, నారాయణ మంత్రం చేసుకోండి. చక్కగా విష్ణు సహస్రనామము నారాయణ మంత్ర జపం సహస్రం చేసుకుంటూ, చేయలేకపోతే 108 చేసుకుని చక్కగా వీలైనంత వరకు ఉండగలిగితే ఉపవాసం అంటే అన్నాన్ని ఆకలి వెయ్యకండి. ఆకలి ఉంటే మార్చవద్దు. ఎందుకంటే అహం వైశ్వాన రోభృత్వ ప్రణినాం దాహమాస్త అంటే లోపల వైశ్వానుడికి ఆకలి వేసినప్పుడు అన్నాహుతులు వెయ్యాలి. కనుక ఇవి పాటిస్తూ చక్కగా ఇవి చేయగలిగాము, ఇవి చేయలేమన్న లోపం లేకుండా మీరందరూ కూడా శ్రద్ధా సబూరి అంటారు సారా సాయిబాబా, అలా చక్కగా విష్ణు సహస్రనామం చేస్తూ నారాయణ మంత్రం చేస్తూ భగవద్ధ్యానంలో గడిపితే చాలు. ఈ ఒక్కటి చేసుకుని మీరందరూ కూడా ముక్తి మార్గం వైపు ప్రయాణించాలని, మీ పిల్లా పేపలతో సకల అష్టైశ్వర్యాలతో శుభతోగాలని ఈ పర్వదినం నాడు మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.